వీళ్ళు చీప్గా ఇస్తున్నారని చెప్తున్నారు కానీ ఏ రకంగా దాన్ని తయారంటే ప్రజలకు అవగాహన రావటం లేదు. ప్రజలను మభ్యపరిచి ఆ లిక్కర్ తాగిపిచ్చి బలవంతంగా ఊర్లలో కూడా మహిళలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ఊర్లలో కాదు, ఎక్కడైనా ఒక చోట ఊర్లో పెద్ద ఊర్లో ఉంటే పర్వాలేదు కానీ ఇలా గ్రామీణ ప్రాంతాలలో చిల్లర అంగళ్ళ దగ్గర నుంచి ప్రతి చోట కూడా మద్యం సరఫరా చేస్తూ మరి ఆన్లైన్లో కూడా వాట్సాప్లో మెసేజ్ పెడితే ఇంటికి డోర్ డెలివరీ చేసేటువంటి ప్రయత్నాలు పోటీలు పడి ఇలాగా బెల్ట్ షాపులు పర్మిట్లు వాళ్ళకి ఇచ్చేసేసి ఇష్టానుసారం మద్యం సరఫరా చేసి అలవాటు లేని వాళ్ళు కూడా వాళ్ళకి అలవాటు చేపించే విధంగా ప్రయత్నం చేస్తూ వీళ్ళ యొక్క ఆదాయం కోసం ఇలాగ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇదే ఒక ప్రభుత్వానికి ఉండాల్సిన బాధ్యత? ఇదే ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పని? ఎలాగా మద్యం అన్నటువంటిది లేకుండా చేయాలి, ఎలా దాన్ని ఎక్కువ తగ్గించే ప్రయత్నం చేయాలి, తాగకుండా వాళ్ళని ఎలాగా కట్టడి చేయాలి, దీనికి బానిసలు కాకుండా ఎలాగ ప్రయత్నం చేయాలన్నటువంటి బాధ్యత మరిచి వీళ్ళే దాన్ని ఎంకరేజ్ చేస్తూ తాగని వాళ్ళకు కూడా నేర్పించే విధంగా ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ యొక్క జోబు నింపుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటిది చాలా దారుణం. నిన్న జరిగినటువంటి దానిపైన దాన్ని గట్టిగా పనిలోకి తీసుకొని